అసలు అది ఈ ఆస్తి ఏం చేసుకుంటదే? మా బావ అన్ని విధాలుగా మంచిగానే ఉన్నాడు. మా బావకింత గవర్నమెంట్ నౌకరున్నది. దాన్ని అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటాండు. కానీ నాకేమున్నదే? ఇట్లా మందిళ్ళ పొంటి కిరాయిలకుంటన్నా. నా ఇల్లు నేను కట్టుకుంటే రేపటికి పని చేసినా చేయకున్నా పొద్దుందాకా పోయి పోయి వచ్చి నా ఇంట్లో నేను తృప్తిగా వండుకోవచ్చు అనుకుంటే ఇదేందే గిన్ని ఆటంకాలు పెడుతుంది. అసలు నేను ఎర్రటెండల పొయ్యి కాడ వంట పనులు చేసుకుంటూ బతుకుతున్నా కానీ దాన్ని తెలియదా? ఏ పైన కూడా ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. ఎప్పుడన్నా ఫంక్షన్లు అయితేనే నాకు పని, లేకపోతే లేదు. అసలు మా చెల్లెకు నేనంటే గింత కోపం ఎందుకే? నేను అన్ని విధాలుగా మంచిగా ఉంటే దానికే వరకట్నం కిందనో ఆడబిడ్డ కట్నంగానో ఇచ్చేత్తు. కానీ నేనే మంచిగా నా బతికే మంచిగా లేదు. అది ఒక్క నడను నా గురించి మంచిగా ఆలోచిస్తలేదు. దానికి నేను ఏమన్యాయం చేసిందే? చిన్నప్పటి నుంచి గంతే. అసలు ఇయ్యాల రేపు ఒక్క తల్లి పిల్లలు పుట్టినోళ్ళన్నా నా గురించి ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఆలోచిస్తారు. కానీ అది మాత్రం ఎవరో పరాయోళ్ళ పిల్లల లెక్క నా గురించి ఆలోచిస్తారు లేదుకే. నాకేమున్నది? రేపటి కాలంలో మనకు పిల్లలు పుడితే వాళ్ళకు ఎంతో కొంత సంపాదించి పెట్టాలి కదనే. నా బతుకు లెక్క మన పిల్లల బతుకు కావద్దనే కదని నేను ఆలోచించేది. నువ్వు ఏడవకయ్యా, ఎందుకు ఎడతానో చెప్పు. ఇప్పుడు ఆమె అనగానే మనం ఇస్తామా?